स्रष्टुं वारिभवोद्भवेन भुवनं शेषेण धर्तुं धरां पार्वत्या महिषासुरप्रमथने सिद्धाधिपैः सिद्धये ध्यातः पंचशरेण विश्वजितये पायात्सनागाननः बहुलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः प्रबलतमसे तत्संहारे हराय नमो नमः जनसुखकृते सत्वोद्रिक्तौ मृडाय नमो नमः प्रमहसि पदे निस्त्रैगुण्ये शिवाय नमो नमः सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषाम्बरां जपाकुसुमभासुरां जपविधौ स्मराम्यम्बिकाम् सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं त्र्यक्षञ्चक्रपिनाकसाभयवरान् बिभ्राणमर्कच्छविं छत्रीभूतफणीन्द्रमिन्दुधवलं लक्ष्मीनृसिंहं भजे आशैलादुदयात्तथास्तगिरितो भास्वद्यशो रश्मिभिः व्याप्तं विश्वमनन्धकारमभवद्यस्य स्म शिष्यैरिदम् आराज्ञानगभस्तिभिः प्रतिहतश्चन्द्रायते भास्करः तस्मै शङ्करभानवे तनुमनो वाग्भिर्नमस्तात् सदा शास्त्राब्धिपारदृश्वानं सङ्गहीनं तपोनिधिं भजे श्रीभारतीतीर्थगुरुं भद्रौघदायकं विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वंदे वेदांततत्त्वज्ञं विधुशेखरभारतीं అని ఇష్టదేవతా ప్రార్థనని కావించి సభలో ఉపవిష్టులై సంచాలకత్వాన్ని నిర్వహించబోతున్న గౌరవనీయులు మల్లాప్రగడ వారికి పాలపర్తి వారికి నమోవాకాలు అర్పిస్తూ ఉపవిష్టులైన పృచ్ఛకులందరికీ గురుబంధువులు అలాగే వారి వారి రంగాల అవధానులు కూడా ఉన్నారు ఇక్కడ అందరికీ నమస్కారాలు సమర్పిస్తూ ఎన్నో అవధానాలు చేసిన నాకు 3 శతావధానాలు చేసిన నాకు ఈరోజు కూడా ఒక క్రొత్త అనుభూతే ఎందుకంటే జగద్గురువుల యొక్క ఆశీస్సులతో అవధానాలు జరిగిన రోజులు ఉన్నాయి కానీ జగద్గురువుల యొక్క దివ్య సన్నిధిలో నా సాహిత్య సమర్పణని చేసుకోవడం ఇదే ప్రథమావకాశం అందున అది అమ్మవారి సంకల్పం అనుకోవచ్చు ఈ రోజుటి యొక్క కార్యక్రమ సంయోజనలో కూడా ఒక విశేషం ఉంది ఈరోజు మనం ఏర్పరచుకున్న కార్యక్రమము సంస్కృతావధానము కాదు ఆంధ్రావధానము కాదు కానీ ద్విగుణితమైన సంస్కృతాంధ్రము ఈ కార్యక్రమము నేను ఇదివరకు రవీంద్ర భారతిలో హైదరాబాదులో ఒక దగ్గర చేసుండే నేను దానికి పాలపర్తి వారు కూడా వచ్చున్నారు నేను జగద్గురువులకు అవధానిగా పరిచయమైనప్పుడు ప్రస్తావింపబడిన మొదటి కార్యక్రమం అదే కాబట్టి జగద్గురువుల యొక్క సన్నిధిలో నన్ను అవధానిగా పరిచయం చేసిన ఈ ద్విగుణిత సంస్కృతాంధ్రావధానము జగద్గురువుల సన్నిధిలో మళ్ళీ ఈనాడు నేను చేయగలగడము ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇక నేటి విషయానికి వస్తే మనందరి యొక్క పుణ్య పరిపాకం కొద్దీ మనందరి యందు అపూర్వమైన అనుకంపతో జగద్గురువులు మన తెలుగునాటికి వేంచేశారు. వచ్చింది కేవలం గురుమూర్తే కాదు కానీ ఆ పరంపర మొత్తము ఒక్క మూర్తిలో కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం గురుతత్వంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విశేషము. ఎప్పుడూ గురువుని మనుష్య బుద్ధితో చూడకూడదు అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ వేసిన పీఠము వెనకాల మనకి పూజా మంటపంలో ఉన్న శారదా చంద్రమౌళీశ్వరులు ఈనాటి పరంపర కాదు, ఈనాటి లింగమూర్తియో కాదు. భగవత్పాదులు కైలాసం నుంచి తీసుకొచ్చిన చంద్రమౌళీశ్వరుడు, కైలాసం నుండి వచ్చిన గురు పరంపర, సదాశివ సమారంభం అంటున్నాం కాబట్టి సమష్టిగా ఆ గురు పరంపర మొత్తానికి నమస్కరించుకుంటూ కర్ణాటకాధీశ కనకకోటీరంబు యత్పాదపీఠ సఖాగ్రగామి. మనం వింటుంటాం ఒక పేరు, కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అనొక మాట వింటుంటాం మనం.
జగద్గురు విద్యారణ్యుల వారు ఈ పీఠం యొక్క 12 అధిపతులు. వారు ఎన్నో శాస్త్రీయమైన గ్రంథాలని వ్రాయడమే కాక సమస్త భారతదేశంలో పలుమార్లు పాదయాత్ర చేయడమే కాక విశేషమైన లోకోపకారాన్ని చేశారు. విజయనగర సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపింపజేసి హరిహర బొక్కల చేత. కాబట్టి ఈ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అనే బిరుదము జగద్గురువులకు సమాజం పట్లున్న బాధ్యతను, సమాజం పట్ల వారు చూపించే జాగ్రత్తను, మన ధర్మాన్ని రక్షించడంలో వారు తీసుకున్న ఆ నిష్ఠను గుర్తు చేసే పేరు అది. కాబట్టి అప్పటి నుంచి ఆ రాజులు కానీ, మైసూరు మహారాజులు కానీ, తిరువనంతపురం రాజులు కానీ ఎన్నెన్నో రాజ సంస్థానాలు వాళ్ళ యొక్క భుజశక్తితో ధర్మాన్ని పరిపాలన చేస్తూ జగద్గురువుల యొక్క ఆశీష్ శక్తిని కూడా ఎంతోమంది కోరుకున్నారు. కాబట్టి కర్ణాటకాధీశ కనకకోటీరంబు యత్పాదపీఠ సఖాగ్రగామి యమనియమాసనాద్యష్టాంగయోగంబు ఎన్నిరంతర దృఢాభ్యాసనిష్ట. తర్వాత మనం ఇంకో పేరు వింటూ ఉంటాము, యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ అని చెప్పి ఈ ముందు పేరుకి ఈ పేరుకి ఒక సాపత్యం ఉన్నది, లేదా ఒక సంబంధం ఉన్నది. ఆ రాజులు జగద్గురువుల యందు గురుభావనతో, కృతజ్ఞతతో వారి రాజముద్రికలని జగద్గురువుల వద్ద సమర్పించారు. అదే మనం నేటికి నవరాత్రి దర్బారులో జగద్గురువులు ధరింపగా మనం చూడగలుగుతాము. అయితే జగద్గురువులకు ఏనాడు ఆ లాంఛనాల మీద వారి దృష్టి ఉండదు. వారి మనస్సులో ఏం నడుస్తుంటుంది అని చెప్పంటే యమనియమాసనాద్యష్టాంగ యోగంబు. వారి మనస్సు ఎల్లప్పుడూ వైరాగ్యము, చిత్తవృత్తి నిరోధము, వారి యొక్క దృష్టి అక్కడుంటుంది. కాబట్టి యమనియమాసనాద్యష్టాంగ యోగంబు ఎన్నిరంతర దృఢాభ్యాసనిష్ట. వారి మనస్సు ఎట్లాంటిది అనగా త్రయ్యంత సిద్ధాంత లతికాంత తాంతంబు యన్మనో మాధవోద్యాన భూమి. వారి మనస్సు ఒక మాధవోద్యానం అనుకుందాం, ఒక వసంత ఉద్యానము. ఆ మనస్సులో ఏం జరుగుతుంటుంది అంటే పువ్వులు పూస్తుంటాయి, వసంతోద్యానం కాబట్టి. ఏమిటా పుష్పాలంటే వేదాంత వాక్యాలు, వేదాంత చింతనలు, వేదాంత బోధలు అనే పువ్వులు నిత్య నూతనంగా వారి మనస్సుని ఉద్యానంలో పూస్తూనే ఉంటాయి. మనం మన చరిత్రలో చెప్పినట్టు అనార్తవంపు పువ్వు అని చెప్పినట్టుగా ఏ ఋతువులతో సంబంధం లేకుండా, ఇప్పుడు వసంతం శిశిరం అని చెప్పి ఏమాత్రం సంబంధం లేకుండా నిత్య వసంతం, వేదాంత కుసుమాలకి నిత్య వసంతోద్యానము జగద్గురువుల యొక్క మనస్సీమ. కాబట్టి త్రయ్యంత సిద్ధాంత లతికాంత తాంతంబు యన్మనో మాధవోద్యాన భూమి. భక్తులకి వారు చేసేది ఏమిటి, మనకు ఉపకారం ఏమిటంటే పౌనర్భవార్ణవ భంజన బడబాగ్ని. పౌనర్భవార్ణవ భంజన బడబాగ్ని యన్నేత్ర సరసిజాసన్న దృష్టి. వారి చూపు ఈ భవతాపాన్ని పోగొట్టగలిగేది, అది ఒక విశేషం. కాబట్టి ఆ పౌనర్భవము, ఆ మరల మరల పుట్టే అవస్థ ఏదైతే ఉంటుందో, ఈ జనన మరణ పరంపర ఏదైతే ఉంటుందో, ఆ సముద్రాన్ని ఇంకింపజేసేది వారి దృష్టి. ఇక్కడ మళ్ళీ ఇంకో చమత్కారం ఏమిటంటే సముద్రాన్ని ఇంకింపజేసేది బడబాగ్ని, అది మండుతుంటుంది. కానీ భవతాపాన్ని అణగింపజేసేది మాత్రం వారి దృష్టి, అది చల్లగా ఉంటుంది. అది అక్కడ విశేషం. పౌనర్భవార్ణవ భంజన బడబాగ్ని ఎన్నేత్ర సరసిజాసన్న దృష్టి. వారు ఇక్కడ మన ఇప్పటివరకు సంస్కృత సమాసాలతో నడిచింది సీసపద్యం. పాలపర్తి వారు ఉన్నారు కాబట్టి ఒక అచ్చ తెలుగు సమాసం వేద్దాం. వారు కొమరారు తొలియొజ్జ వరుస మణులు. తొలియొజ్జ వరుస, తొలి ఆది, ఒజ్జ అనగా గురువు, వరుస అంటే పరంపర, ఆది గురు పరంపర అనడానికి అచ్చ తెలుగు పదం. వారు కొమరారు తొలియొజ్జ వరుసమణులు శంకరాకృష్ణ శారదాస్థానమహిత దక్షిణాంనాయ పీఠికాధ్యక్షయుతులు. భగవత్పాదులు ఆకర్షింపగా వాగధీశ్వరి అయిన శారదాంబకి ఆస్థానమైన శృంగేరి పీఠాన్ని అధిష్ఠించిన ఆ జగద్గురువులు కారుణిక కటాక్షములనన్ కాంచుగాత అని ప్రార్థన చేసుకుంటూ, నాకే కాదు మనందరికీ వారి అనుగ్రహం సదా సర్వదా ఉండాలని చెప్పి కోరుకుంటూ, చివరిగా నా ఉపాస్య దైవము లక్ష్మీ నరసింహస్వామి. వారికి ఈ పీఠానికి కూడా చాలా అనుబంధం ఉంది. అది కూడా చెప్పుకుంటూ పోతే ఇంకో అవధానం అవుతుంది. ఒక తల్లిదండ్రులు
జగద్గురువుల వద్దకు వచ్చి, సన్నిధానం వారి దగ్గరకు వచ్చి, మా పిల్లాడికి నరసింహ శర్మ అని పేరు పెట్టామండి అని మళ్ళీ భయం వేసింది, వీడు కోపంగా తయారవుతాడేమో అని, అందుకని పేరు మార్చి లక్ష్మీ నరసింహ శర్మ అని పెట్టాము అని చెప్పి అన్నారు ఒకసారి గురుగారి వద్ద. గురువుగారు దానికి సూటిగా ఒక సమాధానం చెప్పారు. నరసింహస్వామి ఉగ్రంగా ఉండింది ఒకటే ఒక్కసారి, మిగిలిన సమయం అంతా శాంతంగా ఉన్నారు. ఆ ఒక్కసారి వల్ల ఆయనకు ఉగ్రుడనే ముద్ర ఉడిపోయింది. కానీ వస్తుతః చాలా కారుణికులు, శాంతమూర్తి నిజంగా చెప్పాలంటే. అందుకని ఇప్పుడు నేను చెప్పిన ధ్యాన శ్లోకంలో కూడా యోగారూఢం అతి ప్రసన్నవదనం అనే మనకు ధ్యాన శ్లోకం ఉండేది. చాలా నరసింహ మంత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇంచుమించు అన్ని నరసింహ మంత్రాల్లో కూడా, సంహారమూర్తుల్లో కూడా, అంటే ఏ ధ్యానమూర్తుల్లో అయితే అంకంలో హిరణ్యకశిపుడిని పెట్టుకొని స్వామి సంహరిస్తూ ఉంటారో అట్లాంటి ధ్యాన శ్లోకాల్లో కూడా ప్రసన్నవదనం అనే మంత్రశాస్త్రం పలుతావుల్లో వర్ణించింది తప్ప అక్కడ కూడా ఏమీ క్రూరంగా క్రోధంగా ఉన్నాడని చెప్పి వర్ణించలేదు. కానీ ఆ స్వామి యొక్క కరుణ నేడు మనకు అవసరం కాబట్టి ఆ స్వామి కరుణ చూపించిన విషయాలంటిని ఒకసారి గుర్తు చేసుకుంటూ, సర్వత్ర కలవంచు చాటి చాటకమున్నె త్రిజగంబు నిండుట రిత్తయోను. ఆ పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు ప్రహ్లాదుడు క్వాసౌ అని తండ్రి అడిగితే సహ సర్వత్ర అని చెప్పి అన్నాడు. క్వాసౌ యది స సర్వత్ర కస్మాత్ స్తంభేన దృశ్యతే అని వ్యాస మహర్షి వచనం. కాబట్టి సర్వత్ర అని చెప్పి అన్నాడు ప్రహ్లాదుడు. అనంగానే ఏం చేశాడు, త్రైలోక్యాన్ని నిండిపోయాడు, నరసింహాకృతి దాల్చిన అచ్యుతుడు. అంతవరకు ముల్లోకాల్లో నిర్గుణమైన పరబ్రహ్మము ఒక్కసారిగా సగుణ రూపం దాల్చింది. అంతేగాని అప్పటి వరకు నిండనివాడు నిండాడని చెప్పి కాదు, నిండినవాడే రూపంతో నిండాడు. కాబట్టి నువ్వు ఆనాడు ఆ పిల్లవాడు చెప్పిన మాటని నిజం చేయడానికి ఏ రూపధారణ అయితే చేశావో, ఏ సర్వవ్యాపక రూపధారణ అయితే చేశావో, ఈరోజు నన్ను రక్షింపలేదంటే అది వట్టి మాటే. అది 10 ఏండ్లు లేనట్టి పసిబాలు బ్రోవగా ఉగ్రరూపము దాల్చు టుట్టిదోను. రక్షించాల్సింది 5 ఏళ్ల పిల్లవాడిని, ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆయనకున్న వాత్సల్యంతో అంత సకలాయుధములు సహస్రభుజములు వికట నఖంబులు వెసబోని అని అన్నమయ్య చెప్పినట్టుగా 1000 చేతులు, ఒక్కొక్క దాంట్లో నిజేతరాయుధం అన్నారు వ్యాస మహర్షి. శంఖచక్ర గదా పద్మాలే కాకుండా ఇంద్రుడి వజ్రము, వరుణుడి పాశము, శివుడి త్రిశూలము, నిజర ఇతర అందరి ఆయుధాలు పట్టుకొచ్చేసాడు. ఇంత హడావుడి చేసింది కూడా ఈరోజు సనాతన ధర్మాన్ని రక్షించకపోతే వట్టిదోను. 10 ఏండ్లు లేనట్టి పసిబాలు బ్రోవగా ఉగ్రరూపము దాల్చు టుట్టిదోను. మనకు ఇంకో సందర్భం కూడా కనపడుతుంది. భగవత్పాదులు పరకాయ ప్రవేశం చేసి తిరిగి వారి శరీరంలోకి వస్తుంటే ఈలోపు రాజభటులు ఆ శరీరాన్ని అగ్నిలో వేసేసినప్పుడు సపది దహన శాంతయే మహాంతం నరమృగ రూపం అధోక్షజం శరణ్యం అని అక్కడ విద్యారణ్యుల వారు రాస్తారు శంకర దిగ్విజయంలో. అప్పటికప్పుడు ఆ అగ్ని తాపం పోవడానికి వారు వెంటనే నరసింహస్వామిని స్తుతించారు. వారు వచ్చి ఆ తాపాన్ని ఉపశమింపజేశారు. అది కూడా ఈరోజు మనల్ని రక్షించలేదంటే ఆ మాట కూడా తీసి పక్కన పెట్టేయచ్చు. కాబట్టి ఘోరాగ్నులం జగద్గురుమూర్తి రఘులంగా వాని కాచిన మాట వట్టిదగును. అలాగే మళ్ళీ ఇంకో చోటు శంకర దిగ్విజయంలోనే ఒక కాపాలికుడు వచ్చి, నాకు సిద్ధి కలగాలంటే మీ శిరస్సు నేను హోమం చేయాలి అని చెప్పి అంటాడు. జగద్గురువులు కరుణామూర్తులు శరీరాభిమానం లేనివారు కనుక సరే ఏముంది ఈ శిరస్సుగా తీసుకో అని చెప్పి అంటారు. భగవత్పాదులు పట్టించుకోకపోయినా నరసింహస్వామి పట్టించుకున్నాడు. అక్కడ కాపాలికుడు శంకర శీర్షమును కోరవాని వ్రచ్చిన మాట వ్యర్థమగును. వెంటనే పిలవకపోయినా సరే అక్కడ పద్మపాదుల మీద ఆవేశమే ఆ కాపాలికుడిని సంహరించి భగవత్పాదుల్ని రక్షించారు. అది కూడా నేడు ధర్మాన్ని రక్షించకపోతే ఎందుకు చేశావు అని మనం భగవంతుడిని ప్రశ్నించాలి. కాబట్టి ఇదంతా ఎందుకు అని చెప్పంటే, ఇప్పుడు మా ముందు రూపొంది ఏలకుంటివేని పాత పురాణంబులేలనయ్య తీక్ష్ణ నఖరాగ్ర నిక్షుణ్ణ దితిజరంహ చేరరా పరబ్రహ్మ లక్ష్మీ నృసింహ అని ప్రార్థన చేస్తూ, ఇంకా సమయం కూడా సన్నగిల్లుతున్నది కాబట్టి మనం నేరుగా అవధాన ప్రవేశం చేద్దాం. మా సంప్రదాయం ప్రకారం ఆపే కార్యక్రమంతో మొదలు పెడదాం. జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ప్రతిష్టాపించినటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క 36వ అధిపతులు
మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ఆశీర్ అనుగ్రహములతో వారి యొక్క విశిష్టమైనటువంటి అనుమతితో ఈ యాత్రలో అనంతపురం పట్టణానికి విచ్చేసి ఉన్నాం.